కాంగ్రెస్ మధ్య ఉన్న రహస్య బంధాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నానని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. నాకౌట్ మ్యాచ్లో కవిత రాగానే బయటకు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఏకనాథ్ షిండేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెర ముందు గొడవపడే కోడిపుంజుల్లా కనిపిస్తున్న తెర వెనుక బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కొనసాగుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చిందని విమర్శించారు. గట్టిగా మేము తెలంగాణ ఈ ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా, ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే, పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజులకి కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే, ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి, కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలా సందర్భాలలో చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీని కాదని ఒక అడుగు కూడా వేయదు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతుంది. కుటుంబ కలహాలు అనేటటువంటిది ఎంటైర్ వేరే ఎపిసోడ్. దీంట్లో ఎవరు శక్తివంతంగా తయారవుతారో అది బీజేపీకి సంబంధం లేదు. కానీ ఎవరైనా సరే, ఇప్పుడు శివసేనలో చూసినాం, ఏకనాథ్ షిండే ఉండే, ఆయన వెనకాల గట్టిగా బలం ఉండే కాబట్టి ఆయనతోటే బీజేపీ సావాసం చేసుకుంటూ పోయింది. రేపొద్దున కవిత గారు అంటే ఈరోజు వీక్ మెన్ అవుట్ కాబట్టి నాకౌట్ మ్యాచ్లో కవిత గారు బయటికి